హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూలై 31 గురువారం రోజు ఉదయం 10 3 శుభవార్తలు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఒక స్త్రీ రాక మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. ఆ స్త్రీ ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలోకి రాబోతుంది. మరి ఆ స్త్రీ రాక మీ జీవితం ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాశీవంలో ఉన్నాడా? మీ భార్య పరపురుష సగం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ వివాహం, అత్తాకోల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, వీటన్నిటికీ ఒకే పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ గురువుగారు కుమారస్వామి గారు 3 రోజుల్లో మీ సమస్యని పరిష్కరిస్తారు. 9985520079కి ఒకే కాల్ చేయండి. ఉన్న చోటనే మీ సమస్యని పూర్తిగా పరిశీలించుకోండి. ఇప్పుడు ముందుగా మేషరాశి వారిలో ఉండే మంచి గుణాల గురించి మనం తెలుసుకుందాం. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. వీరికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను తట్టుకున్నారు. చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో అవమానాలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు. అయినా వీరికి మంచి జీవితం అనేది రేపటి రోజు ఉండబోతుంది. మేషరాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి రేపటి రోజు బుధగ్రహం యొక్క అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. అదృష్టం వీరంటే ఉంటుంది. జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. మంచి శుభార్తలు కూడా రేపటి రోజు మీరు వినబోతున్నారు. అంతేకాకుండా వీరి కష్టానికి తగ్గ ఫలితం కూడా రేపు రాబోతుంది. మీరు ఊహించిన ధనలాభాలు కూడా రేపు కలగబోతున్నాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటున్నారు. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా రేపు తొలగిపోతుంది. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మేషరాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీరి ముఖంలో చురుకుతనం ఉంటుంది. మాటల్లో గొప్పతనం ఉంటుంది. వీరికి కుటుంబ బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. జీవితంలో ఎన్నో కోల్పోయారు కూడా. మేషరాశి వారికి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తున్నాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఇప్పటివరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా రేపటి రోజు ఈ స్త్రీ వల్ల ఎన్నో కూడా అదృష్టం రాబోతుంది. అంతేకాకుండా ఇంట్లో సంపద పెరిగిపోతున్నాయి. మేషరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరిని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే అస్సలు సహించరు. వీరి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. మేషరాశి వారికి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కొత్త పనులు ప్రారంభించబోతున్నారు. ఎన్నో శుభవార్తలు కూడా రేపటి రోజు మీరు వినబోతున్నారు. మేషరాశి వారికి యాక్టివ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు. వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. అలాగే వీరికి జాలి దయ ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. ఎవరైనా వీరిని మోసం చేస్తే అస్సలు సహించరు. వారిని దగ్గర కూడా రానివ్వరు. మంచివారికి మంచిగా ఉంటారు. చెడ్డవారికి చెడుగానే మాట్లాడతారు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఎదురు దెబ్బలను తట్టుకున్నారు. ఇప్పుడున్న కష్టాలు, బాధలు వీరికేం కొత్త కాదు. మేషరాశి వారికి రేపటి రోజు అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా వీరికి బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం రేపు ఉండబోతుంది. మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలగబోతున్నాయి. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి అయితే చేరుకుంటున్నారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు రాబోయే రోజుల్లో మంచి ప్రమోషన్ వస్తున్నాయి. జీతాలు కూడా పెరగబోతున్నాయి. మేషరాశి వారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత రేపటి రోజు మీ ఇంట్లో కొలువుంటుంది. అంతేకాకుండా దుర్గామాత అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది.
దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరుస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజు జరగబోతున్నాయి. అనుకున్న కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. ఏ పని చేసినా మంచి లాభాలు ఉంటున్నాయి. ఇంట్లో అష్టదరిద్రాలు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతున్నాయి. రేపటి రోజు దుర్గామాత మీకు తోడుగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మేషరాశి వారు దుర్గాదేవి ఆశయంతో పుట్టినవారు. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నాయో రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారబోతుంది. కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. కాబట్టి మీకు ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా మీకు ఎవరు లేరని బాధపడకండి. సాక్షాత్తు అమ్మవారే మీకు తోడుగా ఉంటుందని మర్చిపోకండి. మీపై దుర్గాదేవి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది. మీకు కొత్త దారి చూపిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. రేపటి రోజు దుర్గామాత గుడికి వెళ్ళి 5 కొబ్బరికాయలు కొట్టి దుర్గామాతను దర్శించుకోండి. దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ పేదరికం మొత్తం కూడా పూర్తిగా మాయమవుతుంది. మీరు ఎప్పుడు చూడండి డబ్బు చూస్తారు. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. ఆరోగ్య సమస్యలు ఎటువంటి కూడా కలగవు. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. దుర్గామాతను ప్రార్థించండి. మిషరాశికి సున్నితమైన మనసు ఉంటుంది. అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఎవరిని మోసం చెయ్యరు. బయటికి నవ్వుతూ ఉంటారు. లోపల మాత్రం ఎన్నో బాధలుంటాయి. వీరు సొంత వాళ్ళే వీరిని మోసం చేశారు. అయినా వీరికి మంచి జీవితం అనేది రేపు ఉండబోతుంది. రేపటి రోజు బాగా కలిసి వస్తుంది. ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి. మంచి శుభార్తలు కూడా మీరు వినబోతున్నారు. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి. మీ జీవితంలో ఉన్న అప్పులు తొలగిపోతున్నాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఆదాయం కూడా 2 నింతలుగా పెరగబోతుంది. ఈ మేషరాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు. వీరికి మంచి సంతానం కలుగుతుంది. సంతోషకరమైన జీవితం కూడా ఉండబోతుంది. కుటుంబంలో ఉన్న వారిని ప్రేమగా చూసుకుంటారు. వారికి ఏ కష్టం వచ్చినా మీరు ముందుండి నడిపిస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఎంతైనా ప్రాణమైనా ఇస్తారు. మేషరాశి వారికి ఈ రోజుల్లో పేదవారికి డబ్బు దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు. మీరు ఊహించిన ధనలాభాలు కూడా రేపటి రోజు మీరు చూడబోతున్నారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మేషరాశి వారు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. ఏ శక్తి ఏంటో మీకు తెలియదు. మీరు ఏది సాధించాలనుకుంటున్నారో దాన్ని తప్పకుండా సాధిస్తారు. మేషరాశి వారికి రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ముఖ్యంగా రేపటి రోజు ఒక స్త్రీ ఒక కాల్ ద్వారా మీకు జీవితంలోకి రాబోతుంది. మరి ఆ స్త్రీ ఏ అక్షరంతో మీ పేరుతో రాబోతుందంటే జీ అనే అక్షరంతో పేరున్న అమ్మాయితో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా చేయడానికి సర్వప్రయత్నాలు చేస్తుంది. అందువలన మిమ్మల్ని మీ అంటే ఉంటూ మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ఎలా ముంచాలనేది సర్వప్రయత్నాలు చేస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా బుధవారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఈ 2 రోజుల్లో మీకు కలిసి రాని రంగు ఆకుపచ్చ రంగు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులో ధరించండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. రేపటి రోజు మీకు అచ్చు వచ్చే రంగులు ఎరుపు, నలుపు, తెలుపు, గులాబీ, నీలం, పసుపు. ఇవి మీకు అదృష్ట రంగులు. మీకు అదృష్ట సంఖ్యలు వచ్చి 1, 5, 7. ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. విన్నారు కదండి. మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో, ఏ దేవత అనుగ్రహం మీపై ఉంటుంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నీ పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.